కర్నూలు చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని చంద్రశేఖర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ రోజు పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మమత. సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాకు గత ఏడాది ఆగస్టు 17న జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించున్నారు. మొదట 11 గంటలకంతా జూపాడు బంగ్లా మండలం తంగడంచె వద్ద అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ శంకుస్థాపన చేసేందుకు ఆయన అక్కడికి చేరుకుంటారు. శంకుస్థాపన తర్వాత మహిళా రైతులతో అక్కడ సీఎం ముఖాముఖి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఓర్వకల్లుకు బయలుదేరి వస్తారు. ఓర్వకల్లో దాదాపు 1:45 గంటలకు ఓర్వకల్లుకు చేరుకొని అక్కడ 2 గంటల 15 నిమిషాలకు బహిరంగ సభలో మాట్లాడతారు. బహిరంగ సభకు ముందు స్టాల్స్ ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. కర్నూలు జిల్లాకు గత ఏడాది సీఎం చంద్రబాబు దాదాపు 20 హామీలను ఇచ్చారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇవాళ ఓర్వకల్లు దగ్గర మెగా ఇండస్ట్రియల్ హబ్ కు శంకుస్థాపన చేస్తారు. అందులో భాగంగా 5,000 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కోసం కేటాయించారు. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, అలాగే డిఆర్డిఓ అంటే రక్షణ పరిశోధన సంస్థకు సంబంధించిన పరిశ్రమ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి కర్నూలు జిల్లాలో దాదాపు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం సిద్ధం చేసింది. అందులో భాగంగా వాస్తవంగా ఆగస్టు 15కు ముందే సీఎం చంద్రబాబు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేయాల్సి ఉంది. సీఎం హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఎలాంటి హామీలు అమలు కాలేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు ఇక్కడికి వచ్చి మెగా ఫుడ్ పార్క్ అలాగే మెగా ఇండస్ట్రియల్ హబ్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ఓర్వకల్లు దగ్గర ఉన్నాం. దీనికంటే ముందు తంగడంచె వద్ద చంద్రబాబు కార్యక్రమం ఉంది. ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 2 ప్రాంతాల్లో 1000కి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమవుతున్న ఆ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత కూడా ఇక్కడ వేదిక దగ్గర ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వేదిక కూడా చాలా అందంగా అలంకరించారు. సీఎం దాదాపు 1 గంట ప్రాంతంలో ఓర్వకల్లుకు రానున్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు పర్యటనతో జిల్లాలో గత ఏడాది సీఎం ఇచ్చిన హామీల అమలు కొంత ఊపందుకుంటుందన్న ఆశ జిల్లా ప్రజల్లోనూ నేతల్లోనూ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు జిల్లాకు రాజధాని వస్తుందని జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు హామీలు గుప్పించారు. దాదాపు 20 హామీలు కర్నూలు జిల్లాకు ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాల్టి నుంచి కర్నూలు జిల్లా హామీల అమలు వేగవంతం అవుతుంది. ఇక్కడ జిల్లా పరిశ్రమల హబ్ పూర్తవుతుందన్న ఆశ జిల్లా ప్రజల్లో ఉంది.